మీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6, సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలనంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి, ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు, ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ను ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేశారో, ఎలా బూతులను ఆక్రమించుకున్నారో, ఆ ఆక్రమించుకుంది ఎవరో కూడా గుర్తించి కొన్ని ఉదాహరణలు కూడా మీకు చూపిస్తాం. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు, మాబ్స్టర్ అంటారు, లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. ఉదాహరణ నేను చెప్తాను. ఎంత దారుణంగా ఈ మోసము అనే కార్యక్రమము, అన్యాయం అనే కార్యక్రమము జరుగుతూ వచ్చింది అన్నదానికి నిదర్శనాలు చెప్తా. సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊర్లో సంబంధించిన ఓటర్లు అదే ఊర్లోనే ఓటేస్తారు. ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతూ ఉన్న ప్రక్రియనే. గత ఎన్నికల్లో కూడా ఈరోజు ఏదైతే బూతులు ఏదైతే ఉన్నాయో, ఓటర్లు ఏదైతే ఉన్నారో, ఊర్లు ఏవైతే ఉన్నారో, ఆ ఊర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా ఊర్లలోనే, వారి ఊర్లలోనే గతంలో కూడా ఓట్లు వేస్తా వస్తున్నారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ. కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి, ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, బూతులను అటు ఇటు మార్చేశారు. ఒకసారి టేబుల్ని మీరే చూడండి. ఆ బూతులను ఎలా మార్చారు అన్నది మీకే అర్థమవుతుంది. ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు 6, 7 and 6 and 7, 9 and 10 ఆ రెండు కాలమ్స్ ఒకసారి గమనిస్తే, 6, 7 and 9, 10 రెండు కాలమ్స్ గమనిస్తే, ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు, అంటే ఎర్రబల్లి అనే ఊరు నుంచి నల్లపురెడ్డిపల్లెకు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ నల్లపురెడ్డిపల్లి నుంచి ఎర్రబల్లెకు. ఎవడన్నా ఎర్రబల్లి ఓట్లు వేపిస్తాడు, నల్లపురెడ్డిపల్లిలో ఓట్లు వేపిస్తారు. ఎర్రబల్లిలో నల్లపురెడ్డిపల్లి ఎర్రబల్లి వాళ్ళు నల్లపురెడ్డిపల్లికి పోయి ఓటేయాలంట. నల్లపురెడ్డిపల్లి వాళ్ళు ఎర్రబల్లికి వచ్చి ఓటేయాలంట. సిక్స్ 7 చూడండి, 9, 10 చూడండి. అంటే 2 కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటేయాలంట. ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటు వేయకుండా 2 కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటేయాలంట. మళ్ళీ 8 and 11 చూడండి. నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లె, నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లి అంటే 4 కిలోమీటర్లు. మళ్ళీ నల్లపురెడ్డిపల్లి నుంచి నల్గొండారుపల్లికి పోవాలంట. నల్లపురెడ్డిపల్లిలో ఓటేసే కార్యక్రమం జరగకుండా నల్లపురెడ్డిపల్లిలో నల్గొండారుపల్లికి పోవాలంట. 4